అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక ఫిబ్రవరి నెలలో రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న 3వ వారం అంటే ఫిబ్రవరి 15 తర్వాత కొన్ని వర్షాలు పడతాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయని కొంతమంది అయితే అడుగుతున్నారు. నిజంగా దాని గురించి అయితే వర్షాలు ఉంటాయా లేదా అనే దాని గురించి ఒకసారి మనం క్లుప్తంగా చర్చించుకుంటే ముఖ్యంగా మాత్రం మనకు వర్షాలు పడటానికి అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా లేదు. కానీ ఆ వార్తలు ఏ విధంగా వస్తున్నాయి అనేది అయితే నాకైతే తెలీదు. కానీ ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎలాంటి వర్షాలు, ఎలాంటి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ముప్పు అయితే ప్రస్తుతానికైతే లేదు. కాబట్టి దీన్ని రైతులందరూ, ప్రజలందరూ దృష్టిలో ఉంచుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. మీకు వర్షాలు ఏమైనా ఉంటే వారం రోజులు లేదా 10 రోజుల ముందు ఖచ్చితంగా మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా మాత్రం ప్రస్తుతానికైతే వర్షాల పరిస్థితి కానీ, తీవ్రమైన ముప్పు కానీ తెలుగు రాష్ట్రాల రైతులకు కానీ ప్రజలకు కానీ లేదు. మ్యాక్సిమం ఫిబ్రవరి నెల 25వ తారీఖు వరకు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో వర్షాలు పడే అవకాశం మ్యాక్సిమం అయితే లేదు. కానీ అకాల వర్షాల గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనం చూసుకుంటే వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్లు దీని గురించి అయితే చెప్పడం చాలా సులభం. కానీ ముఖ్యంగా మనకి ఏదైతే ఎండాకాలంలో పడతాయో ఆ వర్షాల గురించి ఒక రోజు లేదా మహా అయితే 2-3 రోజుల ముందుగానే ఒక అంచనా అయితే వేయగలం. కానీ ప్రస్తుతానికి ఉన్న వెదర్ మోడల్స్ ప్రకారం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ ప్రస్తుతానికైతే వర్షాలని అయితే ఎక్స్పెక్ట్ చేయటం అయితే కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే వెదర్ మోడల్స్ అయితే ఎక్కడ కూడా వర్షాలు చూపించడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత అయితే భారీగా కొనసాగుతుంది. నేను మీ అందరికీ కూడా జనవరి మొదటి వారంలోనే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి నెల నుంచి భారీగా ఎండల తీవ్రత ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో అత్యధికమైన ఎండలు ఉంటాయని మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత, అలాగే ముఖ్యంగా నీళ్ల కొరత అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ ఏర్పడింది. ఇది రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో చాలా ప్రాంతాల్లో 35 నుండి 38 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం సమయంలో నమోదవుతాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయవాడ కానీ, అలాగే అమరావతి కానీ, నందిగామ కానీ ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ముఖ్యంగా 35 నుండి 39 మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇది మార్చ్, ఏప్రిల్, మే నెలలకి దాదాపు 45 నుండి 50 మధ్యలో కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంలో దాదాపు 32 నుంచి 36 డిగ్రీల వరకు అత్యధికమైన ఉష్ణోగ్రతలు, మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 33 నుండి 37 డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత అయితే రానున్న రోజుల్లో ఫిబ్రవరి నెలలో కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ప్రస్తుతానికైతే ఎలాంటి సూచన అయితే లేదు. కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మి ముఖ్యంగా మాత్రం దయచేసి రైతులు ఎవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. వర్షాలు ఏమైనా ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. మ్యాక్సిమం ఫిబ్రవరిలో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎండల తీవ్రత ఉంటుంది. అకాల వర్షాలు మార్చ్, ఏప్రిల్, మే నెలలు అంటే ఈ 3 నెలల్లో కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు నుంచి 20 రోజులు అంటే తక్కువగా 5 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో వర్షాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ మీకు ఫిబ్రవరిలో వర్షాలు ఉండవు, జనవరిలో వర్షాలు ఉండవు అని మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది. మార్చ్, ఏప్రిల్, మే నెలలో వర్షాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. ఆ వీడియోలు చూడడం వల్ల అయితే చూడండి. ఇది ఓవరాల్గా అప్డేట్. కాబట్టి ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలకి ఒక అంచనా ప్రకారం అయితే వర్షాలు లేవు. ఏమైనా ఉంటే అప్డేట్ ఇస్తాను. ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా ఉంటుంది. రానున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో తాగునీరుకి, సాగునీరుకి కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.